రాపర్తి విజయ్ గారు మీ సహా కార్పొరేటర్ అయిన రాపర్తి విజయ్ గారికి మీకు సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? కలిసి మాట్లాడదండి అంటే కార్యక్రమాలు ఏం ఆవిడని ఏది కార్యక్రమాలు కూడా పిలవరంటే ఆయనతోనే మీకు పెద్ద గ్యాప్ ఉంది అంటుంటారు. కార్యక్రమాలు అసలు వాస్తవానికి ఈ మధ్యలో కార్పొరేషన్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఏం జరగలేదండి. ఏం జరగలేదు, వాళ్ళు చేశారు, మొన్న వారు చేశారు. రాపర్తి విజయ్ గారిని పిలవరు, రాపర్తి విజయ్ మీకు చాలా గ్యాప్ ఉంది అంటారు. అసలు ఏంటి ఆ గ్యాప్? గ్యాప్ ఏం లేదండి, గ్యాప్ ఏం లేదు. మొన్న కార్యక్రమం చేశారు వాళ్ళు ముట్టడి. ఆ రోజు నాకు ఫోన్ చేశారు వారు, రాపర్తి విజయ్ గారు ఫోన్ చేశారు. నేను ఆ రోజు బెంగళూరులో ఉన్నాను. నేను చేశారు. మేము చేసే కార్యక్రమం పిలుస్తూ ఉంటాం. అనుకూలం అంటే వాళ్ళకు అవకాశం ఉంటే వస్తారు, లేకుంటే ఇప్పుడు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వారు, మహిళా మోర్చాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. కార్పొరేషన్ పరంగా చేసినప్పుడు కలిసి చేస్తూ ఉంటాం, అనేక సందర్భాల్లో కలిసి పని చేసినాం మేము. దానిలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. మరొక లీడర్ పి సుగుణాకర్ రావు గారు తెలుసు కదా? అవునండి. పి సుగుణాకర్ రావు గారితో కూడా మీకు విభేదాలు ఉన్నాయి. ఆయన భూదందాలు చేస్తున్నారు, ల్యాండ్ కబ్జా చేశారనేది కూడా ఒక ప్రముఖ పత్రికలో మీరే ఒక ఆర్టికల్ రాయించి ఆయనను బదనాం చేశారు. కాన్స్టిట్యుయెన్సీలో ఆయన్ని డమ్మీ చేసి మీరు ఫోకస్ కావాలనే ఒక లక్ష్యంతోనే సుగుణాకర్ రావు గారి పైన ఒక ఆర్టికల్ రాయించారు. అందులో మీ హస్తమే ప్రధానంగా ఉంది అంటున్నారు. తప్పండి. సుగుణాకర్ రావు గారు మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్త, ఒక మంచి నాయకుడు. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశారు. కరీంనగర్ అసెంబ్లీలో కూడా నాకు ముందు కూడా వారు అనేక సహాయ సహకారాలు అందించారు. విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు వారు కొత్త కరీంనగర్కి వచ్చినప్పుడు కూడా కలిసి పనిచేసినాం. ల్యాండ్ విషయము ఆ విషయం అనేది వారికి సంబంధం లేదు. అందులో ఒక్కటి ఏంటంటే డివిజను ఏదో ల్యాండ్ కబ్జా అని మీరు అంటున్నారో ఆ డివిజన్ నాకు వస్తుంది కాబట్టి దానిలో ఒక బీజేపీ నాయకుడు అనేసరికి నేను కూడా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు బీజేపీ నాయకుడు అనేసరికి మన ఆ రోడ్డు తీసేది నేను, లేఅవుట్ రోడ్ను నిర్మాణం చేయాలని చెప్పి నేను ఆలోచనతో లేఅవుట్ రోడ్ కోసం నిర్మాణం నేను ప్రారంభించిన. పేపర్లో వచ్చింది ఒక బీజేపీ నాయకుడు అని చెప్పి. వాస్తవానికి మీడియా నా గురించి రాసింది వచ్చని చెప్పి నేను పోయి క్లారిఫికేషన్ అడిగిన. అరే ఇది తీసేది నేను కబ్జా చేసాను ఎందుకు రాశారు అని చెప్పి. అటువంటిప్పుడు నేను రాయించాను ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఆరోపణ నా మీద అనుకునే కాన్సెప్ట్ ఎవరిని అడిగినా సుగుణాకర్ రావు గారిని అనగదొక్కడానికి సంజయ్ గారు సుగుణాకర్ రావు గారిని అనదొక్కడం అనేది తప్పండి. ఎందుకంటే సీనియర్ నాయకుడు. అదే కాబట్టి ఆయన డమ్మీ చేసి మీరు ఆ సీనియారిటీని పొందాలి, మీరు ఫోకస్ కావాలి. వారు అప్పుడు పవర్ఫుల్ లీడరు, ఒక పవర్ఫుల్ లీడర్. ఆయన దగ్గర పనిచేసే కార్యకర్తను నేను, ఆయనతో పాటు కలిసి పనిచేసిన కార్యకర్తను నేను. ఎంతమంది అలా గురువులను సైతము గురువు తలదండం కదండి. అంటే గురువుకే పంగనామాలు పెట్టిన నాయకులు అంటారా? ఉంటారు కావచ్చు, కానీ బీజేపీలో అది ఉండదు. ఇప్పుడు సుగుణాకర్ గారు పనిచేసారు, మూడు సార్లు ఎలక్షన్స్ పోటీ చేసిన వాళ్ళు. నేను వారికి సహకరించిన. మొన్న ఎన్నికల్లో కూడా వారికి అవుట్ నాకు తిరిగిన వాళ్ళు ఎవరు? సుగుణాకర్ గారు. తిరిగినప్పుడు వారికి నాకేముంటుంది? ఇప్పుడు సుగుణాకర్ గారు మంచి నాయకుడు గారు. భేదాలు ఉండవు, అందరినీ ఒకే తాటిపై నడిపిస్తారు, ఒకే మాట మీద ఉంటారు అనిపిస్తుందా మీకు? ఎవరండి? బీజేపీలో ఉంటుంది. అంటే భేదాభిప్రాయాలు ఉంటాయండి, భేదాభిప్రాయాలు ఉండడం వాస్తవం, కానీ పార్టీ జెండా కింద పనిచేస్తాం ఎవరైనా కూడా. వాయిస్ గట్టిగా ఉండే వారి వాయిస్ కూడా అనగదొక్కే ప్రయత్నాలు కూడా జరగమంటారా? రాజకీయ క్షేత్రంలో ఒకరు అనగదొక్కేంత మాత్రాన అనగదొక్కపడతారంటే మూర్ఖత్వం అవుతుందండి. ఎవరి దమ్ము వారిది, ఎవరి కెపాసిటీ వారిది, ఎవరి ఆలోచన వారిది. ఒకరు అనగదొక్కపడతారంటే అటువంటి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉండడం కూడా వేస్టే. పోటీ ప్రపంచం, రాజకీయం కూడా పోటీ. దానిలో మన తెలివితేటలు బట్టి, మన కెపాసిటీ బట్టి, మన ఆలోచన బట్టి ముందుకు పోవాలి తప్ప ఓరు అనగదొక్కపడతారంటే అది ఆ రాజకీయ క్షేత్రం అన్నారు. దాన్ని ఆయన రాజకీయ నాయకుడు కూడా అన్నారు. ఆయన మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.